హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? పుట్టిన ప్రతి మనిషి లైఫ్లో ఏదో సాధించాలని ఎన్నో కలలు కంటారు. కానీ ఎంతమంది వారి డ్రీమ్స్ని నిజం చేసుకుంటున్నారు? సర్వేలు ఏం చెప్తున్నాయంటే సుమారు 100 మందిలో 8 నుండి 10 మంది మాత్రమే వారి కలలు కంటున్న లక్ష్యాల కోసం సీరియస్గా ప్రయత్నిస్తారు. ఇందులోనూ కేవలం 1 నుండి 3 మాత్రమే వారి కలలను నిజం చేసి ప్రపంచానికి వారేంటో చూపిస్తారు. అయితే వారి డ్రీమ్స్ని చేసేసింది వారి పనులు కాదు, మొదటిగా వారి ఆలోచనలు. వారి విజయానికి మొదటి అడుగు వారి ఆలోచనలో మొదలైంది. ఒక పనిని స్టార్ట్ చేయక ముందే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారనే ఒక బ్లూ ప్రింట్ వారి మైండ్లో తయారవుతుంది. దాని పేరే ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. మిమ్మల్ని లక్ష్య సాధనలో చివరి మెట్టు వరకు నడిపించే సూపర్ పవర్ని మీలో నుండి తట్టి లేపడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు వినబోయే 5 సీక్రెట్స్ మీ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. అందరికీ నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు మీ శ్రేయోభిలాషి. మ్యాన్ బికమ్ వాట్ హీ థింక్స్ అబౌట్. ఒక లక్ష్యాన్ని సాధించడానికి మనకు ఎదురయ్యే మొదటి శత్రువు ఎవరో కాదు, మన మనసే. ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని పదే పదే చెప్పి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగేస్తుంది. ఈ అబద్ధాలను నమ్మే చాలా మంది వారి ప్రయత్నాలను ఆరంభంలోనే ఆపేస్తారు. ఎల్కేజీ చదివే పిల్లోడొచ్చి మీకు ఏబిసిడి నేర్పిస్తే ఎలా ఉంటుంది? కామెడీగా లేదా? మరి మీ మనసు చెప్పే పిచ్చి పిచ్చి ఆలోచనలను నమ్మటం కూడా ఎంత ఫూలిషో ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఇది చెప్పిన నెగిటివ్ మాటని నమ్మింది ఇంకా చాలు. ఇప్పుడు ఆట మీరు మొదలు పెట్టండి. మీ మైండ్కి మీరే పాఠాలు చెప్పడం స్టార్ట్ చేయండి. పాజిటివిటీ అనే విత్తనాన్ని ప్రతిరోజు మీ మైండ్లో నాటండి. మీరు ఎంత బలంగా నాటితే అంత లోతుగా మీ మైండ్లోకి పాజిటివిటీ చొచ్చుకుపోతుంది. దాంతో మీ వ్యవహార శైలి మారుతుంది. ఒక విషయాన్ని మీరు చూసే దృక్పథం మారుతుంది. అప్పుడు మీలో ఇన్నాళ్ళు మౌనంగా దాగి ఉన్న ఆప్టిమిస్ట్కి బలం వచ్చినట్లే. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు. ఇమాజినింగ్ ద ఇన్విజిబుల్ యాజ్ యువర్ రియాలిటీ. అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిగా చూడటం అంటే ఇంకా జరిగిన విషయాలని జరిగినట్లుగా ఊహించటం. ఈ టెక్నిక్ పేరే ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. మీ లైఫ్లో గొప్ప విజయాలను సాధించడానికి స్పెషల్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఇంకా లక్ అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూడటానికి ధైర్యం ఉంటే చాలు. మీకేం కావాలో, మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో, మీరేం చేయాలనుకుంటున్నారో అనే విషయాలపైన ఒక ఖచ్చితమైన క్లారిటీ, వాటికి తగ్గ మెంటల్ ఇమాజినేషన్స్కి తగ్గ యాక్షన్స్ చేయడం. ఈ ప్రాసెస్ని ఒక అలవాటుగా మార్చుకుంటే ఇప్పటి మీ ప్రజెంట్కి, రేపటి మీ ఫ్యూచర్కి ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు. మీకు ఏం బ్రాండ్ కావాలి, ఏం మోడల్ కావాలి, ఏం కలర్ కావాలి, ఇలా ఎలాంటి కార్ కావాలో డిసైడ్ అవ్వడం. ఇప్పుడు ఆ కారులో డ్రైవ్ చేస్తున్నట్లుగా ఇమాజిన్ చేయడం, ఆ ఫీల్ని అనుభవించడం. అంటే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసిన కార్ని ఆల్రెడీ కొనేశారు మీ మైండ్లో. ఈ రిపిటేటివ్ ఇమాజినేషన్ మీరు అనుకుంటున్న విషయాలను నిజం చేసి చూపిస్తుంది. అలా అని ఇది పగటి కళ్ళు కండం మాత్రం కాదు. పగటి కళ్ళు కండం అంటే కేవలం కళలు మాత్రమే ఉంటాయి, యాక్షన్స్ ఉండవు. హిప్నటైజింగ్ యువర్ బ్రెయిన్. విజువలైజేషన్ అనేది ఒక మిస్టీరియస్ మ్యాజిక్ కాదు, ఇట్స్ రియల్. సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఒక థియరీ. రిపిటేటివ్ పాజిటివ్ ఇమాజినేషన్స్ వల్ల మన మైండ్ మరలా రీస్ట్రక్చర్ అవుతుంది. ఇప్పటి వరకు పాస్ట్లో జరిగిన ఫెయిల్యూర్స్ని, బ్యాడ్ మెమరీస్ని స్టోర్ చేసుకొని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా పాస్ట్లో జరిగిన ఫెయిల్యూర్స్ని జ్ఞాపకం చేసి మన ఆలోచన ధోరణి మరలా ఫెయిల్యూర్ వైపుకే నడిచేలా ఒక నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసిన మన మైండ్ విజువలైజేషన్ ద్వారా కొత్తగా రూపాంతరం చెంది మనం చెప్పే మంచి మాటలు నమ్మటం మొదలు పెడుతుంది. మైండ్ని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనుకుంటే మనం ఎడిషన్ చేయమని కోడ్ రాస్తే ఎడిషన్ చేస్తుంది, సబ్ట్రాక్షన్ చేయమని కోడ్ రాస్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఇలా మన మైండ్ని హిప్నటైజ్ చేస్తున్నాం. మనకు అవసరం లేని చెత్తంతా డిలీట్ చేసి అవసరమైన మంచితో మైండ్ని ఫిల్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక వార్డ్రోబ్లో పాత బట్టలు తీసేసి కొత్త వాటితో ఫిల్ చేసినట్లుగా. దిస్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ట్రాన్స్ఫార్మ్ అయినట్లు. సైంటిఫిక్ ప్రూఫ్ ఫర్ విజువలైజేషన్. 1996లో డాక్టర్ గువాంగ్ యూ అనే న్యూరో సైంటిస్ట్ ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని 4 వీక్స్ పాటు ఫింగర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయమన్నారు. మరొక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా విజువలైజ్ చేయమన్నారు. ఆఫ్టర్ 4 వీక్స్ ఈ 2 గ్రూప్స్కి టెస్ట్ పెడితే
ఫస్ట్ గ్రూప్ మజిల్ స్ట్రెంగ్త్ 30% ఇంక్రీజ్ అయింది. అండ్ సెకండ్ గ్రూప్ ఎవరైతే ఓన్లీ విజువలైజ్ చేశారో వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ 13.5% మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయింది. మరి అసలు ఎక్సర్సైజ్ చేయకుండా వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా పెరిగింది? ఎందుకంటే బ్రెయిన్ పదే పదే విజువలైజ్ చేసుకోవటం వల్ల వారి బ్రెయిన్లో ఉన్న న్యూరల్ పాత్వేస్ ట్రైన్ అయ్యాయి. ఇవి ఆటోమేటిక్గా బాడీని స్ట్రెంగ్తన్ చేశాయి. సో విజువలైజేషన్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ యువర్ మైండ్ అండ్ హీల్ యువర్ బాడీ. ఎఫెక్టివ్ స్టెప్స్ టు విజువలైజేషన్. విజువలైజేషన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో చేయాలి. అప్పుడే మీరు చేసే విజువలైజేషన్ ప్రాసెస్కి మంచి రిజల్ట్స్ వస్తాయి. స్టెప్ నెంబర్ 1, పీస్ఫుల్గా ఉండే ఒక ప్లేస్లో కూర్చోండి. మీకేం కావాలో ఒక ఖచ్చితమైన క్లారిటీ తెచ్చుకోండి. దీనికోసం జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, వాట్ డూ ఐ వాంట్? నాకేం కావాలి? లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నాను? ఇలా మీరు అచీవ్ చేయాలనుకుంటున్న గోల్ ఏంటో ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. స్టెప్ నెంబర్ 2, ఇప్పుడు మీరు అనుకున్న గోల్ గురించి బుక్లో ఒక స్టోరీలా రాయండి. అది ప్రెజెంట్ టెన్స్లో. అయితే ఈ స్టోరీ ఎలా రాయాలి? మీరు అనుకున్న గోల్ని ఆల్రెడీ అచీవ్ చేసినట్లు, అచీవ్ చేశాక వచ్చిన సక్సెస్ని అనుభవిస్తున్నట్లు డీటెయిల్గా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, టాప్ కాలేజీలో MBBS సీట్ తెచ్చుకోవటం మీ డ్రీమ్ అనుకుందాం. దానికోసం మీరు కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవుతున్నట్లు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు, టాప్ ర్యాంక్ సాధించినట్లు, మీరు అనుకున్న డ్రీమ్ కాలేజీలో సీట్ కొట్టినట్లు, ఇలా డీటెయిల్డ్గా ప్రెజెంట్ టెన్స్లో రాయండి. ఇప్పుడు దీన్ని చదవండి, మళ్ళీ చదవండి. ఇలా చదివే టైంలో నిజంగా జరిగినట్లుగా విజువలైజ్ చేసుకోండి. మీరు విజువలైజ్ చేసుకున్న ప్రతి విషయాన్ని మీ హార్ట్ఫుల్గా నమ్మండి. దానివల్ల కలిగే హ్యాపీనెస్ని ఆస్వాదించండి. స్టెప్ నెంబర్ 3, పైన చెప్పిన సెకండ్ స్టెప్ని ఎవ్రీడే మీరు పడుకునే ముందు చేయండి. ఎందుకో తెలుసా? ఈ టైంలో మీ మైండ్ అండ్ బాడీ కంప్లీట్ రిలాక్స్ మోడ్లోకి వెళ్తాయి. ఎస్పెషల్లీ మీ మైండ్లో లాజికల్ థింకింగ్ మోడ్ ఆఫ్ అయ్యి లిసనింగ్ మోడ్ ఆన్ అవుతుంది. కాన్షియస్ నుండి సబ్ కాన్షియస్ స్టేట్లోకి మీ మైండ్ షిఫ్ట్ అవుతుంది. సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్న మీ మైండ్కి మీరు ఏం చెప్తే అది నమ్ముతుంది. ఈ స్టేజ్లో మీ మైండ్లో జరిగే ప్రాసెస్ ఏంటో తెలుసా? నో క్వశ్చన్స్, నో లాజిక్స్, ఓన్లీ లిజనింగ్. సో ఇలా నిద్రపోయే సమయంలో విజువలైజేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా మీ మైండ్ వాటిని స్ట్రాంగ్గా నమ్మటం స్టార్ట్ చేస్తుంది. మీరు చేసిన ఇమాజినేషన్స్కి తగ్గట్లు మీ ఆలోచనల్ని మారుస్తుంది. ఆ డ్రీమ్స్ని నిజం చేయడానికి ఎన్నో అవకాశాలని మీ ముందు ఉంచుతుంది. జిమ్ క్యారీ అనే యాక్టర్ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ తెలుసా మీకు? 1990లో జిమ్ క్యారీ అనే యాక్టర్ మూవీస్లో మంచి అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఒక కమెడియన్. హాలీవుడ్లో పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ రిజెక్షన్స్, మనీ ప్రాబ్లమ్స్ వల్ల తన డ్రీమ్స్ పై తనకున్న ఆశలు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. ఆ టఫ్ టైంలో జిమ్ ఒక పని చేశాడు. తన దగ్గర ఉన్న చెక్ తీసుకొని 1995 థ్యాంక్స్ గివింగ్ డే అనే ఫ్యూచర్ డేట్ వేశాడు. అందులో $10 million అని రాశాడు. అది తన సర్వీసెస్కి ఇచ్చిన చెక్లా ఊహించుకొని ఆ చెక్ని తన వాలెట్లో పెట్టుకున్నాడు. ఎవ్రీడే ఆ చెక్ ఓపెన్ చేసి తనకు $10 million వచ్చినట్లు, తను పెద్ద యాక్టర్ అయినట్లు, అతనికి మంచి పేరు వచ్చినట్లు ఇమాజిన్ చేసుకునేవాడు. ఆ తర్వాత 1994లో డమ్ అండ్ డంబర్ ది మాస్ అనే మూవీతో అతనికి యాక్టర్గా ఒక బ్రేక్ త్రూ వచ్చింది. డమ్ అండ్ డంబర్ అనే మూవీలో యాక్ట్ చేసినందుకు జిమ్కి వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసా? అక్షరాల $10 million. అది కూడా తను చెక్లో రాసుకున్నట్లు 1995 థ్యాంక్స్ గివింగ్ కంటే ముందే వచ్చాయి. విజువలైజేషన్ విత్ యాక్షన్స్కి జిమ్ క్యారీ లైఫే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. విజువలైజేషన్ అంటే కేవలం కలలు కంటం కాదు, రేపటి మీ సక్సెస్ కోసం మీ యాక్షన్స్ని సిద్ధం చేసే ఒక మైండ్ఫుల్ ఎనర్జీ. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నేర్చుకున్న ఈ టెక్నిక్ని ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మొదట్లో కొంచెం కొత్తగా, కష్టంగా అనిపించవచ్చు, బట్ లాంగ్ రన్లో మీరు ఖచ్చితమైన రిజల్ట్స్ చూస్తారు. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. మీ మైండ్ని మీరు గెలిస్తే ప్రపంచాన్నే మీరు గెలిచేలా మీ మైండ్ చేస్తుంది. విజువలైజేషన్ గురించి ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రియేటివ్ విజువలైజేషన్ అనే బుక్ చదవమని రికమెండ్ చేస్తాను. రైట్ దిస్ మూమెంట్. మీరేం విజువలైజ్ చేయాలనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ శ్రేయోభిలాషి సైనింగ్ ఆఫ్.